ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే వస్తుంది, మీరందరూ కూడా వినుంటారు. దాంట్లో టైటానియం ఆక్సైడ్ అని చెప్పి ఒక కెమికల్ వాడడం జరుగుతుంది. అట్లానే అసిటిక్ యాసిడ్ని కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. దీనివల్ల ఆ వైట్నెస్ వస్తుంది, ప్లస్ అది థిక్నెస్ కూడా అనిపిస్తుంది మీరు చూడడం వల్ల. ఈ అసిటిక్ యాసిడ్ ప్లస్ అట్లానే జింజర్గా ఇది మన టైటానియం ఆక్సైడ్ వాడడంతో ఆ థిక్నెస్ రావడంతో కూడా చాలా ఇది మనకు హెల్త్ పరంగా కూడా చాలా నష్టము. సో దాదాపు 27 టన్ని మనము సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ రాటన్ చికెన్ అండ్ మటన్ కూడా అంతకుముందు కూడా మీరు అందరూ కూడా కవర్ చేశారు. 12 టన్ను పట్టుకోవడం జరిగింది. 60 టన్ను ఈ చికెన్ అంటే ఈ స్టోరేజ్లో పెట్టి ఎప్పుడో చేసిన చికెన్ని ఈ ఒక అన్హైజెనిక్లో పెట్టేసి అమ్మడం జరుగుతుంది. అట్లానే ఆల్మోస్ట్ ఈ ఫ్రూట్స్ని కూడా వాళ్ళు వదలతలేరు. ఫ్రూట్స్లో కూడా ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసి, హజార్డస్ కెమికల్స్ని యూజ్ చేసి కూడా వాళ్ళు ఈ ఫ్రూట్స్ని రైపన్ చేసే వాళ్ళు దాదాపు 26 టన్స్ని సీజ్ చేయడం జరిగింది ఫ్రూట్స్ని. అట్లానే ఈ సింథటిక్ పనీర్ అంతకుముందు కూడా చూస్తుంటారు, మనం పట్టుకున్నాను. ఒక చుక్క పాలు లేకుండా కూడా వాళ్ళు పనీర్ని తయారు చేసిన సందర్భాలు కేసెస్ కూడా మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా యూరియా వాడుతున్నారు, డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారు, పామ్ ఆయిల్ వాడుతున్నారు. అట్లానే హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి ఈ సింథటిక్ పనీర్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము 1.5 టన్ ఆఫ్ పనీర్, సింథటిక్ పనీర్ని, అట్లానే 2.5 టన్స్ ఆఫ్ అడల్ట్రేటెడ్ కర్డ్ ప్లస్ 3.2 టన్స్ ఆఫ్ క్రీము, గీ అండ్ ఆయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా మనము చాలా కేసెస్ను పట్టుకోవడం జరిగింది. ఇది మన పబ్లిక్ హెల్త్కి చాలా అంటే చాలా నష్టం చేస్తున్నారు. సో ఇంకా మనం వచ్చే రోజు కూడా ఇంకా వీళ్ళు ఎవరెవరు అడల్ట్రేషన్ ఈ కల్తీలో చేస్తున్నారు వాళ్ళ పైన చాలా ఉక్కుపాదం మోపుతాను. ఆల్రెడీ మనము బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా మనము కేసు కట్టడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నాను. పబ్లిక్ అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీరందరూ కూడా మీరు పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆవుల్ని ఇప్పుడు చూస్తుంటే ఇది ఒరిజినల్, ఇది బాగా రఫ్ ఉంటుంది. అదే మీరు వీళ్ళు మిక్స్ చేసి కెమికల్స్ వాడితే ఇదంతా ఎంత స్మూత్ ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బట్ పబ్లిక్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే అది తెలియదు, అన్ని రెండు ఒకటే కాదా అని చెప్పి చెప్తారు. ఇంకా కొంతమంది ఈ రేటు తక్కువ చేయడంతో ఇది మంచి ఉంది, తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పి కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇది ఏదో తక్కువ రేట్లో వస్తుంది, మనము బాగుంటుందని చెప్పి అనుకోవద్దు. మీరు ఒరిజినల్ వస్తువులను పట్టుకోండి, బ్రాండెడ్ వస్తువులను తీసుకోండి, బ్రాండెడ్ షాప్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఏదో ఒకటి తక్కువ రేట్లో అమ్ముతున్నారు, ఇక్కడ ఏదో తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పి అక్కడ అలాంటి షాప్ దగ్గర మీరు కొనవద్దని చెప్పి నేను పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. మీకు ఎక్కడ అనుమానం వస్తే మీరు మాకు తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీరు చూస్తుంటే ఇది ఒరిజినల్ లవంగం. చేస్తా లైట్ ఆఫ్ చేయాలా? క్లియర్ ఉందా? చూస్తారు కదా, ఒక దగ్గర ఎంత కలర్ వచ్చింది, ఒక దగ్గర ఏం కలర్ రాలేదు. కనిపిస్తుందమ్మా? చూడండి, ఇది అడల్ట్రేటెడ్. అట్లా పెట్టాలి. ఆల్మోస్ట్ మీకు అది 25 to 30% తక్కువ రేట్లో దొరుకుతుంది. ఎంత అవుతుంది కేజీ? 50% తక్కువ రేట్లో. ఇదే ఇది क्या ओरिजिनल है?
షేక్ చేయండి, అవసరం లేదు, తనే ఆటోమేటిక్ దిగిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది గ్రీన్ కలర్గా తయారైపోయింది. షాజీరా అది ఒరిజినల్, ఇది కల్తీ. భయం వచ్చేసిందా? సేమ్ ఇట్లానే ఉంటుంది అది. మనం రోజు వాడే ఇది ఒరిజినల్. ఇది కల్తీ. ఇది కూడా సోంపు కూడా డైలీ యూజ్ చేసేది ఇది. సంథింగ్ ప్రెజెంటేషన్ ఉందా? కొంచెం సైడ్. ఇది ఒకటి షార్ట్ వీడియో ఉంది, అది మన రీసెంట్గా ఈ మల్టిపల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ మల్టిపల్ ప్లేసెస్లో మన ఫైండింగ్ ఇప్పటివరకు సార్ డీటెయిల్గా చెప్పారు. అది కొంచెం వీడియోతో చూపించేస్తాము. ప్లే చేయండి. సో ఇది ఒకటి మిక్సర్ ఉంది, ఈ మిక్సర్లో ఈ లేబర్స్ ఆల్మోస్ట్ 200 kgs ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ పెడతారు. ఆ మస్టర్డ్ సీడ్ పెట్టి తర్వాత దీంట్లో ఇది క్లాత్ డై ఉంది, ఇండస్ట్రియల్ క్లాత్ డై. ఇది వాటర్లో మిక్స్ చేసి ఆల్మోస్ట్ 5 to 6 లీటర్ వాటర్లో ఈ 1 or 2 స్పూన్ లాగా ఇది క్లాత్ డై దీంట్లో మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ ఉంది, ఇంతకుముందు సార్ కూడా చెప్పారు. ఇది నాన్ ఎడిబుల్, చాలా హార్మ్ఫుల్ ఉంది. మన రెగ్యులర్ ఫుడ్ కలర్లో కొన్ని పర్మిటెడ్ లిమిట్లో అలౌడ్ ఉంది. బేకరీ ఐటమ్ కావచ్చు, తర్వాత బిస్కెట్స్, స్వీట్ ఐటమ్స్లో లిమిటెడ్ అలౌడ్ ఉంది. బట్ స్పైసెస్లో ఎలాంటి ఫుడ్ కలర్, ఎలాంటి వేరే కలర్ కూడా అలౌడ్ లేదు. బట్ ఈ మస్టర్డ్లో ఈ పర్సన్ ఈ బ్లాక్ క్లాత్ డై యూజ్ చేస్తున్నారు. దీంట్లో కెమికల్ అంటే చాలా హార్మ్ఫుల్ ఉన్నాయి. క్యాడ్మియం, మర్క్యూరీ, లేడ్ లాగా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. తర్వాత అమోనియం కంటెంట్ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంది. మన హెయిర్ కలర్లో యూజ్ చేసే వాళ్ళు కలర్ కూడా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అది చాలా డేంజరస్ ఉంది. మన కళ్ళులో పోతే ఇమీడియట్గా కళ్ళు వాచ్ చేయడం, తర్వాత ఈ బై మిస్టేక్ స్వాలో చేస్తే అది వోమిటింగ్ చేయడం, అదే డాక్టర్ అడ్వైజ్ ఇస్తున్నారు. బట్ మన రెగ్యులర్గా ఈ పర్సన్ దీంట్లో మిక్స్ చేసి తర్వాత ఈ కలర్లో షైనింగ్ రావడానికి టాల్కమ్ పౌడర్ మిక్స్ చేస్తున్నారు. ఈ టాల్కమ్ పౌడర్తో ఫైనల్గా చాలా షైన్ వస్తుంది. సో అన్నీ ప్యాకింగ్ చేసి 30 kgsలో 50 kgsలో వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఈ రైస్ బ్రాన్ ఆయిల్ దీంట్లో కొంచెం ప్రాపర్గా ఫినిషింగ్ రావాలి, స్మూత్గా కనపడాలి, దీనికోసం ఇది రైస్ బ్రాన్ కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో ఈ అన్నీ కలిపి ఇది చాలా పెద్ద ర్యాకెట్ ఉంది.
మన అన్ని డాక్యుమెంట్ చెక్ చేసి తర్వాత మనకి అర్థమైంది ఈ 2-3 పర్సన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సప్లై ఈ 2-3 యూనిట్స్ నుంచి నడుస్తుంది అది. సో ఈ పర్సన్లో కొంచెం ఇంట్రోగేట్ చేసిన తర్వాత అర్థమైంది ఈ పర్సన్ మన దేశంలో ఇక్కడ పోయి ఈ విద్య అన్ని నేర్చుకొని ఇక్కడ వచ్చారు. అది ఇందోర్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇదే పని చేస్తున్నారు. సో ఇది మన ఓన్లీ హైదరాబాద్లో యా తెలంగాణలో యూనిక్ లేదు, మన మొత్తం కంట్రీలో కూడా ఇది సిచ్యువేషన్ ఉంది. అది కాటేదాన్, ఇది కాటేదాన్ ఇండస్ట్రీ ఏరియాలో ఇది దొరికింది. యూజువలీ మనము బికాస్ దే గో విత్ సమ్ ఫుడ్ కదా, ఇట్ గోస్ అన్నోటిస్డ్, బికాజ్ ఏదో కొంచెం వేసేస్తాను, సో అది పబ్లిక్కి అర్థమైతే లేదు, ఆ టేస్ట్ కూడా తెలుసలేదు. ఇట్ గెట్స్ కవర్డ్ అప్ విత్ ది ఫుడ్, మెయిన్ ఫుడ్. సో మేము ఈ చూసిన తర్వాత అది ఇది షోయింగ్ కదా, ఎస్ అది ఈ పక్కా కలర్, ఇది colour. క్లాత్ డై ఉంది మన బట్టలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇది యూజ్ చేస్తారు. మన బట్టలు కలర్ కూడా మల్టిపల్ వాచ్ చేసి తర్వాత కూడా పోవట్లేదు. ఇది సేమ్, ఇది చాలా పర్మనెంట్ పక్కా కలర్ ఉంది, బ్రాండ్ కూడా పక్కా కలర్ ఉంది అది. సో ఇది వాటర్లో పెట్టి తర్వాత కూడా కలర్ రాదు, ఇంత డేంజరస్ ఉంది అది. సో ఈ మస్టర్డ్ సీడ్ కూడా పాలిష్డ్ కలర్డ్ మస్టర్డ్ సీడ్ వాటర్లో పెట్టి తర్వాత కూడా వాటర్లో కూడా కలర్ రాదు, ఇంత డేంజరస్ ఉంది అది. ఈ అన్నీ మొత్తం పబ్లిక్లో చీట్ చేయడానికి, అది లో క్వాలిటీ, చీప్ ఇంగ్రీడియంట్స్ మంచి హై ప్రైస్లో సేల్ చేయడానికి వాళ్ళు ఈ అన్ని మొత్తం చేస్తున్నారు. ఇది గ్లాస్ 2 గ్లాసులు వేసేసి చూపిస్తాను, సో దట్ యూ కెన్ షో ఇట్ ఆల్సో. సో బోత్ ఆర్ సేమ్. సో ఇది ఒరిజినల్ వితౌట్ కలర్డ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది దీంట్లో మెయిన్గా అంటే బ్లాక్ కలర్, yellow కలర్, బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది. అది ఇట్ విల్ నాట్ బి సేమ్, Same, దేర్ విల్ not- బి డిఫరెంట్ కలర్ వైజ్. ఇది మిక్స్డ్ కలర్, Adulterated. అడల్ట్రేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది స్మూత్గా కనిపిస్తుంది, అది ఒకటి కలర్, అది బ్రౌనిష్ బ్లాక్ లాగా కలర్ ఉంది అది. సో బోత్ వాటర్లో పెట్టి తర్వాత కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇది అడల్ట్రేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి, తర్వాత కూడా కలర్ రాదు. మీరు చూశారు ఇంతకుముందు మేము లవంగ్, సోప్, షహాజీరా డెమో చూపించేశాను. దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్లో పక్కా కలర్ యూజ్ చేశారు, క్లాత్ డై. దీని గురించి ఇది కలర్ రాదు, ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మర్క్యూరీ, లేడ్, తర్వాత క్యాడ్మియం లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి, క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది కలర్ పక్కా కలర్ చూపించలేదు. పోస్టర్ పోస్టర్ అది మన తర్వాత